హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఐపీఎల్ టీమ్ వైస్ అనాలిసిస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ ఇయర్ అయితే కప్ కొట్టి వాళ్ళ 18 ఇయర్స్ డ్రీమ్ని ఫైనల్లీ ఫుల్ఫిల్ చేసుకున్నారు. సో ఈసారి కూడా వరుసగా సెకండ్ కప్ కొడతారా లేదా అనేది చూద్దాం. ముందుగా వాళ్ళ హిస్టరీ చూసుకుంటే జరిగిన 18 సీజన్స్లో 10 టైమ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు అండ్ 3 టైమ్స్ రన్నర్అప్గా ఉన్నారు. అండ్ లాస్ట్ సీజన్లో వాళ్ళ మేడిన్ కప్ కూడా గెలిచారు. మెయిన్గా చూస్తే లాస్ట్ 6 సీజన్స్లో 5 టైమ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. సో లాస్ట్ ఫ్యూ సీజన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ట్రెమెండస్గా ఉందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు హోమ్లో చాలా మ్యాచెస్ ఓడిపోయినా అవే మ్యాచెస్ అన్నీ మాత్రం గెలిచారు. దానికి ప్లేయర్స్కి ఎంత క్రెడిట్ వెళ్ళాలో అంతే క్రెడిట్ కోచెస్ అండ్ మేనేజ్మెంట్కి కూడా వెళ్ళాలి. ఫ్లవర్ అండ్ కో వాళ్ళ కోచింగ్ సెటప్ టాప్ నాచ్లో ఉందని చెప్పొచ్చు. సో ముందుగా ఫస్ట్ ఫేజ్లో వీళ్ళ షెడ్యూల్ చూస్తే 28th మార్చ్ రోజు టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కూడా. అండ్ 28th మార్చ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో హోమ్ గ్రౌండ్లో అంటే బెంగళూరులో ఆడబోతున్నారు. అండ్ 5th ఏప్రిల్ చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరులో ఆడబోతున్నారు. ఇదైతే టీఆర్పీ మ్యాచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వ్యూవర్షిప్ అండ్ హైప్ రెండు ఫుల్గా ఉంటాయి. అండ్ 10th ఏప్రిల్ రాజస్థాన్ రాయల్స్తో ఫస్ట్ అవే గేమ్ గువాహటిలో ఆడబోతున్నారు. అండ్ 12th ఏప్రిల్ ముంబై ఇండియన్స్తో ముంబైలో ఆడబోతున్నారు. ఆర్సీబీకి ఈ ఫస్ట్ ఫేజ్లో అన్ని ఈవినింగ్ గేమ్సే వస్తాయి. అండ్ రెండు టాప్ టీమ్స్ సిఎస్కే నమ్మేతో ఫస్ట్ ఫేజ్లోనే ఆడబోతున్నారు. సో ఆ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వాళ్ళు టీంలో అయితే ఈసారి పెద్ద చేంజెస్ ఏం చేయలేదు. మెయిన్ ప్లేయర్స్ అందరినీ రీటైన్ చేసుకున్నారు అండ్ కొంతమంది కీ ప్లేయర్స్ని కూడా న్యూగా తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఆర్సీబీ స్క్వాడ్ కనుక చూస్తే బ్యాటర్స్ కెప్టెన్ రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, దేవదత్ పడికల్. కెప్టెన్ పటిదార్కి రీసెంట్గా డొమెస్టిక్ టోర్నమెంట్స్ లైక్ సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే, రంజీలో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా ఎక్కువ రన్స్ రాలేదు. సో ఈసారి ఎలా ఆడతారో అనేది చూడాలి. అండ్ విరాట్ కోహ్లీ అయితే ఫుల్ ప్రిపేర్ అయి వచ్చాడు. తన మీద ఇప్పుడు ఎలాంటి ప్రెజర్ లేదు. లైక్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకు ముందు ఇయర్స్లో ఈ ఐపీఎల్లో బాగా ఆడితేనే T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ చేస్తాము అండ్ ఇండియాలో ఈ ఐపీఎల్లో బాగా ఆడితేనే నీకు ఇండియాలో ప్లేస్ ఉంటుంది అనే న్యూస్ అయితే వచ్చేది. సో ఈసారి అలాంటి ప్రెజర్ ఏం లేకుండా ఫ్రీగా ఆడతాడు. ఆర్సీబీకి ఇంకో కప్ ఇవ్వాలని కూడా అనుకుంటాడు. అండ్ టిమ్ డేవిడ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి చాలా మ్యాచెస్లో మంచి ఫినిషింగ్ టచెస్ ఇచ్చాడు. కానీ రీసెంట్గా బిగ్ బ్యాష్లో ఇంజరీ తర్వాత తన బ్యాటింగ్ ఫ్లో అంతా కనిపించలేదు. అండ్ T20 వరల్డ్ కప్లో కూడా ఫెయిల్ అయ్యాడు. పడికల్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా డొమెస్టిక్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఐపీఎల్లో ఒక 400 or 500+ సీజన్ కనుక పడితే ఇండియన్ టీంలో రీఎంట్రీ అనేది స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ వికెట్ కీపర్ సెక్షన్లో ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. సాల్ట్ రీసెంట్ ఫామ్ అంత గ్రేట్గా లేదు T20 వరల్డ్ కప్లో కానీ అంతకుముందు జరిగిన శ్రీలంక సిరీస్లో కానీ. సో మళ్ళీ ఆర్సీబీ క్యాంప్లో ఫామ్ పొందుతుందా లేదా అనేది చూడాలి. అండ్ జితేష్ శర్మ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ మిడిల్ ఓవర్స్లో అయితే కీ రోల్ ప్లే చేశాడు. సో ఈ ఇయర్ కూడా తన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్. అండ్ జార్డన్ కాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మిడిల్ ఓవర్లో మంచి హిట్టింగ్ చేస్తాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్గా ఉండొచ్చు. అండ్ ఆల్రౌండర్ సెక్షన్స్లో జాకోబ్ బెథెల్, రొమేరియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, విహాన్ మల్హోత్రా. ఈ సెక్షన్లో వెంకటేష్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ పిక్. లాస్ట్ ఆప్షన్లో ఆర్సీబీ తన కోసం చాలా ట్రై చేసింది, అప్పుడు కుదరలేదు. ఆల్మోస్ట్ 22 crores పెట్టడానికి రెడీగా ఉన్నారు ఆ సీజన్లో, కానీ ఈసారి తీసుకున్నారు. బట్ తన డొమెస్టిక్ ఫామ్ అంత గ్రేట్గా అయితే లేదు, ఆన్ అండ్ ఆఫ్గా ఉంది. ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ వస్తారా లేదనేది చూడాలి. అండ్ బెథెల్ గురించి చెప్పాలంటే రీసెంట్గా ఇండియాతో జరిగిన సెమీఫైనల్లో సూపర్ సెంచరీ కొట్టి అందరి అటెన్షన్ అట్రాక్ట్ చేశాడు. సో తన ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా అనేది క్వశ్చన్ అయితే ఉంటుంది. ఫస్ట్ సాల్ట్కి ఛాన్స్ ఇవ్వచ్చు. సాల్ట్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు బెథెల్ని ట్రై చేయొచ్చు. అండ్ కృణాల్ పాండ్యా, రొమేరియో షెపర్డ్ ఇద్దరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో కన్సిస్టెంట్గా కాంట్రిబ్యూషన్స్ ఇస్తారు. అండ్ బౌలర్ సెక్షన్లో జోష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రషీక్ సలాందర్, సుయాన్ శర్మ, నువాన్ తుషారా, యష్ దయాల్, అభినందన్ సింగ్, జాకోబ్ డఫీ, విక్కీ వత్సవాల్, కనిష్ చౌహాన్, సాత్విక్ దేశ్వాల్. హేజల్వుడ్ ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత వస్తాడని న్యూస్ అయితే వస్తుంది, కానీ అది ఇంకా లేట్ అవ్వచ్చని ఆయనకి టాక్ కూడా ఉంది. అండ్ తుషారాకి ఇంకా శ్రీలంక బోర్డు నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ రాలేదు. ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడనే న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఎస్టీఎల్ టీంలో ఉంటాడా లేదనే విషయం కూడా సస్పెన్స్గానే ఉంది. తన పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం టీంలో అయితే ఉండడని న్యూస్ అయితే గట్టిగా అనిపిస్తుంది. అండ్ భువనేశ్వర్ కుమార్ ఒక్కడ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్గా కనిపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్లో మంచి బౌలింగ్ వేశాడు, కానీ కొన్ని మ్యాచెస్లో రన్స్ అయితే బాగా ఇచ్చాడు. అప్పుడు హేజల్వుడ్ డ్యామేజ్ కవర్ చేశాడు. సో ఈసారి ఎలా ఉంటుంది అనేది చూడాలి. అండ్ జాకోబ్ డఫీ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ కప్లో ఫెయిల్ అయ్యాడు అండ్ అంతకుముందు జరిగిన ఇండియాతో జరిగిన T20 సిరీస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇండియన్ పిచ్చెస్లో తన బౌలింగ్ సూట్ అవ్వని అర్థమవుతుంది. సో స్క్వాడ్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే ఒకలా ఉంటుంది, బట్ ఇంజురీస్తో ఉంటే ఇంకోలా ఉంటుంది. ఆర్సీబీ ఒక ప్రాబ్లమ్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. ఇన్న తర్వాత దేవదత్ పడికల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా ఫ్లోటర్గా కూడా ఆడొచ్చు, అంటే ఎర్లీగా వికెట్స్ పడితే ముందు రావచ్చు. ఇన్న తర్వాత రొమేరియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్. ఎస్డీఎల్ ఆడితే ఎస్డీఎల్ ఆడతాడు, ఒకవేళ ఎస్డీఎల్ ఆడకపోతే మంగేష్ యాదవ్ ఆడొచ్చు ఆ ప్లేస్లో. అండ్ జాకోబ్ డఫీ, ఎందుకంటే హేజల్వుడ్ ఫస్ట్ మ్యాచెస్లో అవైలబుల్గా ఉంటాడు కాబట్టి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాన్ శర్మ ఆడొచ్చు. ఈ 11th అయితే మ్యాక్సిమం ఫస్ట్ మ్యాచెస్లో వెళ్ళొచ్చు.
టీం బాగానే ఉంది కానీ కొంతమంది కీ ప్లేయర్స్ ఫామ్ కొంచెం కన్సర్నింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఆర్సీబీకి ఒక స్ట్రెంగ్స్ కనుక చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 వరకు ఉంది. నెంబర్ 8లో రొమేరో షెపర్డ్ ఆడుతున్నాడంటే చాలా డెప్త్ ఉందని చెప్పొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ ప్రెజర్ లేకుండా ఎలా పర్ఫామ్ చేయాలో తనకు బాగా తెలుసు. సో ఈసారి తన నుంచి మరో 500+, 600+ సీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫినిషర్స్ టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమేరో షెపర్డ్ ఏంటి బిగ్ హిట్టర్స్ అండ్ స్ట్రాంగ్ ఫినిషర్స్ ఉన్నారు. అండ్ పడికల్ ఫార్మాట్ సంబంధం లేకుండా అన్నిట్లో రన్స్ కొడుతున్నాడు. సో డొమెస్టిక్లో సూపర్ ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే హేజల్వుడ్ ఆప్షన్స్ తను లేకపోతే బౌలింగ్లో క్లియర్గా గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా చూడాలి. అండ్ సాల్ట్ అండ్ పటిదర్ ఫామ్ రీసెంట్గా వీళ్ళు ఒకరు T20 వరల్డ్ కప్లో అండ్ ఇంకోటి డొమెస్టిక్లో ఫుల్గా ఫెయిల్ అయ్యారు. సో వీని మీద ప్రెజర్ అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ బౌలర్స్ అవైలబిలిటీ లైక్ ముందు చెప్పుకున్నట్టే హేజల్వుడ్, యష్ దయాల్ లాంటి ప్లేయర్స్ కొంతమంది అవైలబుల్గా లేరు. అండ్ బెంచ్ స్ట్రెంత్ విషయానికి వస్తే బ్యాటింగ్లో అయితే వెంకటేశ్వర్, బెత్తల్తో మంచి బెంచ్ స్ట్రెంత్, బ్యాటింగ్లో మంచి బెంచ్ స్ట్రెంత్ ఉందని చెప్పొచ్చు. బట్ బౌలింగ్లో రషీద్ సల్మాన్ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా అందరూ ఇన్ఎక్స్పీరియన్స్లోనే ఉన్నారు. ఫైనల్గా ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మ్యాచెస్లో హేజల్వుడ్ లేని రోడ్డు క్లియర్గా కనిపించవచ్చు. బట్ అండ్ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో కూడా అంత మంచి రికార్డ్ అయితే లేదు. సో హోమ్ గ్రౌండ్లో ఎలా ఆడుతున్నది కూడా చూడాలి. అండ్ సాల్ట్ అండ్ పటిదార్ వీళ్ళ ఫామ్ కూడా కొంచెం కన్సర్నింగ్గానే ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలా ఆడుతున్నది చూడాలి. బట్ ఈసారి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కొంచెం కష్టంగా అవ్వచ్చని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటి? ఆర్సీబీ ప్లేయర్స్కి క్వాలిఫై అవుతారా లేదా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.